హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి చెప్పబోతున్నాను. న్యూస్ అంటే ఇది న్యూస్ మాత్రమే కాదు, వాస్తవం కూడా. నిరుద్యోగులు ఎక్కువ, పోస్టులు తక్కువ. ఇప్పుడున్నటువంటి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉందంటే, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం పరిస్థితి కూడా అంతే. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతా ఉంది. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతా ఉంది. అందుకు తగిన విధంగా, అందుకు తగ్గట్టు సరైన ప్రణాళికలు గానీ, సరైన ఉద్యోగాలు గానీ, ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో సెటిల్ అవ్వడానికి సరైనటువంటి అవకాశాలు లేవిక్కడ. 12,00,000 పోలీసు ఉద్యోగార్థులకు 7,437 పోస్టులే. హైదరాబాద్ సహా 3 కమిషనరేట్‌లకు పీసీ పోస్టులే లేవు. మనకిక్కడ కొన్ని రకాల పోస్టులు జీరో అన్నమాట. కొన్ని ఏరియాల్లో కొన్ని పోలీస్ కమిషనరేట్ ఏరియాల్లో అసలు పోస్టులు కూడా లేవు. సో, వాళ్ళ పరిస్థితి ఏంది? సుమారు 3,697 సివిల్ పోస్టుల్లో పురుషులకు 2,477 మాత్రమే ఉంటే, 1,052 ఏఆర్ సిపి అంటే కానిస్టేబుల్ పోస్టుల్లో పురుషులకు 705 మాత్రమే. ఇక రెండంకెల సివిల్ కానిస్టేబుల్ పోస్టులున్న జిల్లాలు 12 మాత్రమే. అంటే రెండంకెల సంఖ్య దాటలేదన్నమాట. సింగిల్ డిజిట్‌కే పరిమితమైనటువంటి ఎస్ఐ నియామకాలు. ఇక ఎస్ఐల విషయానికొస్తే 4, 3, 2, 1, 3 ఇట్లానే, ఇంతే తప్ప వేరే దారి లేదిక్కడ. 20,000 పోస్టులతో నోటిఫికేషన్ సవరించాలని డిమాండ్. అంటే ఇక్కడ నేను పోలీసు ఉద్యోగార్థులకు సంబంధించిన విషయం గాదు. మొత్తం అన్ని రకాల డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్‌ల పరిస్థితి గింతే. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయనుకో. ఎంతమంది రాస్తారు? 2,00,000 మంది రాస్తారు. రేపొద్దున ఇంకా జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా 10,00,000 మంది అప్లై చేస్తారు. హ్మ్. తిప్పి కొడితే 5,000 పోస్టుల కంటే ఎక్కువుండవు. సో, ఇట్లా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మరీ ఘోరాతి ఘోరం. ఇప్పుడు విద్యాశాఖ ఉంది. విద్యాశాఖ 2025 ఆగస్టు 31 నాటికి 19,000 ఖాళీలు ఉన్నట్లు మరి కొన్ని ప్రభుత్వ వర్గాల లెక్కలున్నాయి. మరి ఇప్పటికి ఇంకో 4, 5 వేలు పెరిగినా కనీసం 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు. టీచర్ పోస్టులు 24,000 ఖాళీలు ఉన్నప్పుడు మరి 24,000 భర్తీ చేస్తారా అంటే, కొన్ని భర్తీ చేయకపోయినా అట్‌లీస్ట్ ఒక 20,000 పోస్టులు భర్తీ చేస్తే ఈ 2,00,000 మంది అభ్యర్థులకు కొంత బాగుంటుంది. కొంతలో కొంత కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఆ జిల్లాలో కొన్నిట్లో కొన్ని పోస్టులుంటాయి. ప్రతి సబ్జెక్ట్‌కు కొన్ని పోస్టులొస్తాయి. కానీ మొన్న డీఎస్సీలో చూస్తే కొన్ని సబ్జెక్టులు జిల్లాల వారీగా చూసుకునేసరికి అసలు కొన్నిట్లో జీరో అలాంటి పరిస్థితి ఉంది. అదే నోటిఫికేషన్ కాదు, జీరో నోటిఫికేషన్ అంటే అయిపోయింది. కేసీఆర్ గారు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అట్లా అయిపోయింది. సో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 20,000 కాకుండా 15,000 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసినా, ఇప్పుడు నిరుద్యోగులు శాంతిస్తారు. పర్వాలేదు, నోటిఫికేషన్‌లు వస్తున్నాయని అంటారు. ఇక్కడ విషయం ఇంకోటేంటంటే, తక్కువ పోస్టులొచ్చినా సరే గానీ, రెగ్యులర్‌గా రావట్లేదు. ఒక ప్లాన్ ప్రకారం రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గురుకులాలున్నాయి, మోడల్ స్కూల్సున్నాయి, కేజీబీవీలున్నాయి. దాంతో పాటు గవర్నమెంట్ లోకల్ బడి గవర్నమెంట్ స్కూల్సున్నాయి. అంటే ఇన్ని రకాల స్కూళ్ళున్నప్పుడు ఏడాదికో ఒక సంవత్సరం డీఎస్సీ, ఒక సంవత్సరం గురుకుల, ఒక సంవత్సరం మోడల్ స్కూల్, ఇంకో సంవత్సరం కేజీబీవీ గాని ఇంకా వేరే నోటిఫికేషన్. ఇట్లా ఒక ఏడాదికో నోటిఫికేషన్, ఏడాదికో ఒక వేరే వేరే ఇవన్నీ టీచింగ్ డిపార్ట్‌మెంటే. కానీ సంస్థలు వేరు. సో, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే నిరుద్యోగుల్లో అప్పుడు ఈ ఈ బాధ, కోపము ఇదంతా ఉండదన్నమాట. ఈ ఆందోళన ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇది లేకనే ఈ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు గ్రూప్ 1 వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పెద్ద పోస్టులు ముందు నింపి, చిన్న పోస్టులు తర్వాత నింపితే ఏందంటే ఒక 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 పర్ఫెక్ట్ భర్తీ విధానం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 3 భర్తీ చేసిండనుకో, పోస్టింగ్ ఇస్తాడు. ఒక క్యాండిడేట్ ఏం చేస్తాడు? ఉద్యోగం వచ్చిందని జాయిన్ అయిపోతాడు. ఆయన గ్రూప్ 2లో కూడా ఉద్యోగం వచ్చిందనుకో, దీనికి రిజైన్ చేసి దానికి వెళ్ళిపోతాడు. లేదా గ్రూప్ 2 క్యాండిడేట్ సెలెక్ట్ అయినాక ఉద్యోగం వచ్చిన తర్వాత గ్రూప్ 1 వచ్చిందనుకో, ఈడ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఇట్లా బ్యాక్‌లాగ్ కూడా ఏర్పడే అవకాశాలుంటాయి. ఇలాంటివి లేకుండా ఉండాలంటే ఫస్ట్ పెద్ద నుంచి చిన్న భర్తీ చేయాలి. కానీ మన గురుకులాల్లో ఏమైంది? గతంలో డిగ్రీ లెక్చరర్ తర్వాత జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీటీ, టీజీటీ ఇట్లా ఆర్డర్‌లో రావాలా. కానీ ఏం చేసిర్రు? మధ్యలో డైరెక్ట్ పీజీటీ ఇచ్చిర్రు, ఓసారి టీజీటీ ఇట్లా చేసిర్రు. దీనివల్ల కూడా కొన్ని ఒక 3, 4 వేల మంది, అంటే 3, 4 వేల అభ్యర్థులకు ఇబ్బందయింది. కొంతమంది ఇక్కడ రిజైన్ చేస్తారు, అటు ఎళ్ళిపోతారు. ఎవరైనా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఆ ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలీదు కాబట్టి, ఉన్న ఈ ఉద్యోగం కొద్ది రోజులు చేద్దాం.
మన చేతిలో ఖర్చులుంటాయి. మనకు మనకు ఒక ఆసరా ఉంటుంది కదా అని చెప్పేసి అందరూ ముందు ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇంకో ఉద్యోగం ఎప్పుడొస్తుందో నమ్మకం కూడా ఉండదు. రేపు పొద్దున రద్దు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు, కోర్టుల కేసులు పడొచ్చు. అంటే నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినా సరే, ఆ భర్ ఆ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో భర్తీ చేసేంత వరకు నీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా నమ్మకాలు లేకుండా పోతుంది ఒక్కొక్కసారి. అంటే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లుతోందనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. జీతం అకౌంట్‌లో పడ్డదాకా గూడా నమ్మే పరిస్థితులు లేదు. కొంతమందికైతే విద్యాశాఖలో కొన్ని తప్పిదాల వల్ల ఉద్యోగం వచ్చి సాలరీ పడ్డాక 6 నెలలకో, ఏడాదికో కూడా వాళ్ళని ఉద్యోగం నీకు గాదు వేరోళ్ళకి ఇయ్యాల్సింది నీకిచ్చినాము అని జెప్పేసి చివరికి వాళ్ళకో చిన్న లెటర్ ఇచ్చేసి వాళ్ళని సస్పెండ్ చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. మీరు యూట్యూబ్‌లలో, వార్తల్లో, న్యూస్‌లలో చూసే ఉంటారు. ఇలాంటి పరిస్థితులు జరగద్దంటే ఒక ప్లాన్ ప్రకారం ఎళ్ళాలా? పకడ్బందీ వ్యవస్థలుండాలా? ఎక్కడ తప్పు జరిగినా కొన్ని జీవితాలు అతలాకుతలం అయితాయి కాబట్టి, ఈ విషయంలో చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సుంటది. మరి ఇలాంటి ప్రణాళికలు వి వి ఇప్పుడు నిరుద్యోగులున్నారు. మన భారతదేశంలో యువశక్తి ఉంది. దాన్ని ఎట్లా వాడుకుందాం? అందరికి ఒకసారి ఉద్యోగాలు ఇయ్యలేము. మరి ఏం చేద్దాం? ఎట్లయితే ఈళ్ళందరికీ ఉద్యోగాల అవకాశాలొస్తాయి. ఇవన్నీ ఇప్పటికిప్పుడే ఎమర్జెన్సీగా, అర్జెంట్‌గా ప్రభుత్వం స్తంభింపజేసి మొత్తం ప్రభుత్వం అంతా కలిసి ఈ వ్యవస్థ మీద ఎట్లా చేద్దాం? రేపు కాక్రోచ్ లాంటి నిరుద్యోగ నిరసనలు ఇంకా ఇట్లాంటివి చాలా వచ్చే అవకాశాలుంటాయి. ఎప్పుడే గాని ప్రజలకు విసుగొచ్చినప్పుడు, ఓపిక నశించిపోయినప్పుడే ఉద్యమాలొస్తాయి. ఈ విషయాలు ప్రభుత్వాలకు గూడా తెలుసు. కాబట్టి ప్రభుత్వం గూడా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి, ఈ నిరుద్యోగ సమస్యని ఎట్లా అధిగమించాలో దాని మీద దృష్టి పెట్టాల. ఇంకో విషయం ఏందంటే తెలంగాణ రాష్ట్రము తలసరి ఆదాయం విషయంలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో కర్ణాటక ఉంటే, నంబర్ 2 అంటే రెండవ స్థానంలో తెలంగాణ ఉంది. 4,00,000 పైచిలుకు తలసరి ఆదాయంతో మరి టాప్‌లో ఉన్నటువంటి రాష్ట్రానికి డబ్బులు లేవంటారు, నిధులు లేవంటారు. ఏం చేస్తున్నారసలు? డబ్బులున్నాయి సరే, గత ప్రభుత్వం అప్పులు చేసింది. మరి ఈ ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కడుతుంది. ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది. సొల్యూషన్ ఏంది? ఇలాంటి ఇప్పుడు ఆర్థిక నిపుణులను పిలిచి కొన్ని మీటింగ్‌లు పెట్టి, సలహాలు, సూచనలు తీసుకొని అర్జెంట్‌గా ఈ సమస్యకు పరిష్కారం ఏంటో కనుక్కోవాలి ప్రభుత్వాలు. అది కాంగ్రెస్ ప్రభుత్వం గాని, బీజేపీ ప్రభుత్వం గాని, ఇంకే ప్రభుత్వమైనా గాని, మొత్తం మీద ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి? భారతదేశంలో ఇబ్బడి ముబ్బడిగా విద్యా సంస్థలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఎన్నెన్నో ఉన్నాయి. లక్షల మంది బయటకొస్తున్నారు. వాళ్ళకి దారేంది? ఈ విషయంగా మరి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవకాశం ఉన్నది. మరి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.